జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ చూపులకి అర్థమేంటి? నిజం చెప్పనివ్వకుండా నన్ను బంధించి వాళ్ళ పెళ్లి చేశావు. ఇక వాళ్ళిద్దరు జీవితాంతో సంతోషంగా ఉంటారని మురిసిపోతున్నావు. కానీ కార్తీక్ ఇంట్లోకి అడుగు పెట్టగానే నేను నిజం చెప్తానన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? రాధికతో కార్తీక్ పెళ్లి చేయడం కోసం నువ్వు ఎన్నెన్ని ప్లాన్లు చేశావో అవన్నీ నేను వాడితో చెప్తే జరగబోయే పరిణామాలని మర్చిపోతే ఎలామ్మా? నిజం బయటపడిన తర్వాత కార్తీక్ రాధికని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఈ జన్మలో నీతో మాట్లాడు. ఈ భయాన్ని మర్చిపోయి హారతులు, దిష్టి గుమ్మడికాయలు ఎలా రెడీ చేస్తున్నావమ్మా? ఆ నవ్వుకు అర్థమేంటి? భయమా లేకపోతే షాకా? నువ్వు కార్తీక్తో చెప్పలేవు అని నా నమ్మకం. నీ పిచ్చి నమ్మకానికి నవ్వొస్తోందమ్మా. రాధికని ఇంటి కోడలు చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరి కార్తీక్ పెళ్లి వెనుకున్న కుట్రని వాడికి చెప్పకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నావు నువ్వు? కార్తీక్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నానా? కార్తీక్ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే వెడ్డింగ్ కార్డులో కార్తీక్ అనే పేరు దగ్గర నుంచి రఘుతో నువ్వు వాడిన నాటకం వరకు ప్రతిదీ కార్తీక్తో చెప్తానా? సరే చెప్పు. నీ గురించి నేను కూడా కార్తీక్తో చెప్తాను. నేనేం చేశాను నా గురించి కార్తీక్తో చెప్పడానికి? ఆ రోజు నీ నిర్లక్ష్యం కారణంగానే పల్లవి ప్రాణాలు పోయాయని కార్తీక్తో నేను చెప్తాను. పల్లవి ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు తనతో ఏ విధంగా ప్రవర్తించావో ప్రతిదీ నేను కార్తీక్తో చెప్తాను. నేను రఘుతో నాటకం ఆడించి రాధిక కార్తీక్లో పెళ్లి చేసినా అది వాడి జీవితం బాగుండడం కోసమే చేశాను. అందుకు తల్లిగా నన్ను వాడు క్షమిస్తాడు. కానీ నీ నిర్లక్ష్యం కారణంగా పల్లవి ప్రాణాలు పోయాయి అని తెలిస్తే కార్తీక్ నిన్ను క్షమించను కూడా క్షమించడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. అప్పుడు పల్లవితో ప్రవర్తించినట్టు ఇప్పుడు రాధికతో ప్రవర్తించినా, తనని బాధ పెట్టినా నిన్ను కన్న కూతురు అని కూడా చూడను. నేనేం చేస్తాను అది నీకే వదిలేస్తున్నాను. మీ తమ్ముడికి మరదలికి నీ చేత్తో హారతివ్వు. సాంప్రదాయం అంట. నా శత్రువుకి నేను హారతిచ్చి ఆహ్వానం పలకాలో? ఆహ్వానించడానికి కాదు, దీన్ని సాగనంపడానికి హారతిస్తాను. ఇద్దరికి బొట్టు కూడా పెట్టమ్మా. చేయి కాలింది.
రాధికకి బొట్టు పెట్టకుండా అలా హారతి నేలపాలు చేసావేంటి? చెయ్యి కాళ్ళు ఏం చేస్తుంటే జాలి కూడా లేకుండా ఏంటమ్మా నువ్వు? అది కాదు, నువ్వు బొట్టు పెట్టకుండా మా పర్వాలేదు, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. లోపలికి పదండి. బాబు బాబు ఒక్క నిమిషం. అమ్మాయి అబ్బాయి ఇద్దరు దండలు మార్చుకోవాలి. ఇప్పుడు ఈ దండలు ఇవన్నీ ఎందుకండి? కొత్త దంపతులు మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శుభకరంగా ఇద్దరి మెడలోనూ పూలదండలు ఉండాలి. ఓం బాబు, దండలివరా? అలాగే అక్క, ఇది కాదు, తీసుకో. అమ్మా రాధికమ్మా, నువ్వు నా కూతురు లాంటిదని దండ తీసుకో అమ్మా, తీసుకో. డ్రైవర్, త్వరగా పోనీ. మేడం, వెళ్తున్నాను మేడం. కోడలి రాకతో ఇంటికి వెలుగొచ్చిందని మీరందరూ మురిసిపోతూ ఉండుంటారు. ఈ సంతోషం మీకు జస్ట్ కొద్ది క్షణాలు మాత్రమే. బాబు, ఇద్దరూ ఒకేసారి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి ప్రవేశించండి. బాబు, రాధికకు బొట్టు పెట్టే అవకాశం లేకుండా పోయిందని ఇందాక కాస్త బాధపడ్డాను. కానీ ఆ గురువాయూరప్పే స్వయంగా మీతోనే ఈ రూపంలో బొట్టు పెట్టించాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.